సో ఇప్పుడైతే మనం హోబర్ట్లో ఎస్టీ ఐవ్స్ అపార్ట్మెంట్ హోటల్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం బ్రూనీ ఐలాండ్ వెళ్ళాలి. ఆ బ్రూనీ ఐలాండ్కి వెళ్ళడానికి మనం షిప్ ఎక్కాలన్నమాట. మన కారు కూడా షిప్లో ఎక్కించి అవతలకి వెళ్ళి తిరిగి వస్తాము. సో ఆ జర్నీ చూద్దాం పదండి. చూసారు కదా ఎంత వెయిటింగ్ టైం ఉందో. జస్ట్ 500 మీటర్స్ వెళ్ళడానికి 16 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో మనం కొంచెం లైన్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. పైన బోర్డ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఫెర్రీ ఏ టైంకి ఉందో కూడా చూపిస్తుంది. మనకి ఎవ్రీ 20 మినిట్స్కి ఉంటాయి అన్నమాట ఫెర్రీస్. ఇక్కడ కీప్ క్లియర్ అని ఉంది కదా లైను. సో అది అలా ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో ఏ రోడ్డు మీద అయినా మనం ఆ బాక్స్లో అయితే ఆపకూడదు. ఎందుకంటే అది ఒక రూల్ అనమాట. ఎందుకంటే దానికి దారి ఉంటుంది. ఆ దారిలో వచ్చేవాళ్ళకి అడ్డొస్తామని అలా ఒక్కొక్క ప్లేస్‌లో పెడతారు. ఇలా బోట్‌లో ఎక్కేటప్పుడైతే మనకి వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. మనం ఏ లైన్‌లో వెళ్ళాలి ఏంటి అనేది అలా చెప్తారనమాట. సో, మనం ఆ లైన్‌లో వెళ్ళి ఇలా పార్క్ చేసేయడమే. మనకి కొంచెం దగ్గరగా పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్పేస్ కావాలి కాబట్టి. మనం వన్స్ ఇట్లా ఫెర్రీ స్టార్ట్ అయిపోయాక మనమైతే కార్స్ అలా పార్క్ చేసేసి ఎవరి కాళ్ళు దిగొస్తారనమాట. అట్లా ఫ్రంట్ వ్యూ అట్లా వెళ్తుంటే ఫెర్రీ చూస్తూ ఉంటాము. ఎంజాయ్ చేస్తారు. తర్వాత వన్స్ 20 మినిట్సే అనమాట ఇది. ఈ ఫెర్రీ లైక్ అవతలకి బ్రూనీ ఐలాండ్ వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మనం చీజ్ ఫ్యాక్టరీకి వచ్చాము బ్రూనీ ఐలాండ్లో. ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో ఏంటో. ఇది అయితే చాలా బిజీగా ఉంది. లైక్ ఫెర్రీలో వస్తాం కదా, అందరూ ఒకేసారి దిగి రోడ్డు మీద అందరూ డ్రైవ్ చేయడంతో చాలా బిజీగా ఉంటాయి. అంటే అన్ని ప్లేస్లు ఒకేసారి. ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. చూశారు కదా లోపల వాళ్ళందరూ చీజ్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. So the first cheese we're going to try today, the name is C2. C2 is the first ever cheese in Australia to be made with raw unpasteurized milk. And C2 won the Best Cheese Australia Award in 2023. Very versatile. You can put it on pizza, pasta. You can eat it as it is. That's what I do. So it's beautiful. And the next one we're going to try, the name is it's a new cheese. It's a sheep's milk blue cheese. So I would say if you don't like blue cheese, just give it a try because this is not as strong as it is the wheat. Yes. So I will give you like a little bit just to try because it's beautiful. It's very savory. గుడ్. సో అక్కడైతే మనకి డిఫరెంట్ చీజెస్ అయితే ఉన్నాయి. చూపించా కదా అక్కడ. సో అన్నీ టేస్ట్ చేసాం అనమాట. సంథింగ్ C2 అని ఉంది కదా, అది మట్టుకే బాగా టేస్టీగా ఉంది. సో మేమైతే ఫైనల్గా ఈ జామ్ ఇదైతే తీసుకున్నాము. బీట్రూట్ అండ్ ఆనియన్ రిలీష్ అనమాట. సో లైక్ అంటే మనకి సోర్ బ్రెడ్ అందులో లైక్ మధ్యలో ఆవకాడో అలా పెట్టుకుని తింటాం కదా సలాడ్స్. సో అందులో అయితే కొంచెం వేసుకుని అయితే తినొచ్చు, బాగుంటుందని చెప్పి అవి అయితే తీసుకున్నాము. సో ఇంకా మనం అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం బ్రూనీ ఐలాండ్ హనీ ప్లేస్కి అయితే వచ్చాము. సో నాకు తెలిసి ఇక్కడ హనీ చేస్తారనుకుంటా. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు క్లియర్గా. సో ఇలా అయితే ఉంది బోర్డు. అండ్ మనకి పార్కింగ్ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ బీతో అయితే డిఫరెంట్ ఐటమ్స్ చేశారు చూడండి. బీ పాప్స్ అంట. అండ్ ఇక్కడ 50 ml బాటిల్ $16 ఉంది. అండ్ ఇవన్నీ ఈ పాప్కార్న్ అనుకుంటా వాటితోనే చేశారు. అదైతే $43 అంట, 375 ml. ఇక్కడ చూడండి అన్ని ప్రోడక్ట్స్ హనీతో చేసినాయి. మేబీ డిఫరెంట్ ఫ్లేవర్స్తో కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి హనీ బీస్ ఎలా పెట్టారు. ఇక్కడ చూడండి క్వీన్ బీన్ అంట ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వీటిల్లో ఏంటిదా. బాగా పెట్టాడు కదా డిస్ప్లే.
అక్కడ చూసారా మనకి సో మనమైతే ఇప్పుడు ట్రిగ్నీ లుక్అవుట్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, మీకైతే చూద్దరు కానీ. బట్ మనం అయితే కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా చాలామంది ఉన్నారు. ఇవన్నీ వాష్రూమ్స్ అన్నమాట. మనకి ప్రతి ప్లేస్లో వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. మనమైతే నెక్స్ట్ బ్రెడ్ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో మనకి బ్రెడ్స్ పెట్టుంటాయి. సో అక్కడ ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా, అందులో అయితే బ్రెడ్స్ పెట్టుంటాయి. బట్ అది బిఫోర్ 12 మటుకి. 12 వస్తే అవైలబుల్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి నమ్మకం వాళ్ళకి ఇక్కడ బ్రెడ్స్ పెట్టి వెళ్ళిపోతారు. బ్రెడ్స్ తీసుకున్న వాళ్ళు అక్కడ లైక్ క్యాష్ అది అలా వేసి వెళ్ళిపోవడమే. అంటే లైక్ అంత నమ్మకం ఉంచుకుంటారనమాట. సో చాలామంది అయితే వచ్చారు, కాకపోతే బ్రెడ్స్ అయితే అవైలబుల్ లేవు మనకి. సో నెక్స్ట్ అయితే మనం బ్రూనీ ఐలాండ్లో చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. బట్ మనకి లోపల వీడియో తీయడానికి అలౌ చేయరు. సో బయటే మీకు చూపిస్తాను. పార్కింగ్ అయితే ఎలా ఉంది, ఇట్లా పార్క్ చేసుకోవచ్చు. సో అదే అనమాట బ్రూనీ ఐలాండ్ చాక్లెట్ ఎంట్రన్స్. బట్ ఈ ట్రీస్ అన్నీ చూసారు కదా, చూడండి ఎంత చల్లగా ఉంది, అసలు ఎలా కవర్ చేసి ఉన్నాయో. టేబుల్స్ చెట్టు కింద చక్కగా, ఆ పక్కనే రోడ్డు. అది సో బయట అయితే ఇట్లా ఉంది బ్రూనీ ఐలాండ్ చాక్లెట్ కంపెనీ. సో ఆ లోపల అయితే ఓన్లీ చాక్లెట్లే అమ్ముతున్నారు. సో జస్ట్ ఇది అయితే తీసుకున్నాను. అసలు మనకి రోడ్డు పక్కనే షాప్ అయితే పెట్టేసి ఎవ్వరూ లేరనమాట. బట్ వాళ్ళకి అంత ట్రస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ఐటెం కావాలన్నా మనం అయితే తీసుకుని, మన దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ అందులో వేసేయాలి. ఇన్కేస్ క్యాష్ లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఐటమ్స్ ప్రైజు అన్నీ ఇలా పెట్టారనమాట. సో ఏ ఐటెం తీసుకుంటే ఆ ఐటెంని బట్టి డబ్బులు వేసేసి వెళ్ళిపోవాలి. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం రాస్బెర్రీ ఫామ్కి అయితే వచ్చాము నెక్స్ట్. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఇక్కడ కూడా రాస్బెర్రీస్ అవైలబుల్ ఉన్నాయో లేదో. మనకైతే కార్ అయితే పార్క్ చేసాం, బ్యాక్ సైడ్ ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి రాస్బెర్రీస్ తీసుకుందాం. ఇక్కడైతే షాప్ ఎంట్రన్స్ పెట్టాడు, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అని పెట్టాడు చూడండి. నాకు తెలిసి రాస్బెర్రీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి మోస్ట్లీ. రాస్బెర్రీస్ ఫామ్ చూసారా ఎంత నీట్గా
మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది కదా. సో మనకైతే లోపల రాస్బెర్రీస్ లేవు, బట్ రాస్బెర్రీస్తో చేసిన ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి.